చెప్పేసి ఈ వీడియో మీ అందరి కోసం చేస్తున్నాను. సో ఈ వాటర్ యూస్ చేయడం వల్ల మీ ఫేస్ ఇంకా చాలా 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 గ్లో వస్తుంది. అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్. అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉంటారని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ మీకు చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్తో ఇవాళ మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే, యూజువల్గా మీరు ఎవరినైనా అడిగినప్పుడు మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి అంటే చెప్పే ఫస్ట్ థింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగడం. కానీ వాటర్ తాగుతున్నారు, బ్యూటీ పెరుగుతుంది, ఓకే. కానీ మనం తాగే వాటర్ మనకి ఎంతవరకు హెల్దీ, దానివల్ల మనకి నిజంగా బ్యూటీ వస్తుందా లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? నిజమండి, నేను ఒక 2-3 డేస్ ముందు వరకు అయితే నేను కూడా వాటర్ ఎక్కువ తాగుతున్నాను, నేను చాలా హెల్తీగా ఉన్నాను అని అనుకున్నాను. కానీ నేను తాగే వాటర్ వల్లే నా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. ఆ విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకొని మీ అందరికీ కూడా హెల్త్ చాలా ఇంపార్టెంట్ కనుక సో నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఇవాళ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఈ వాటర్ గురించి ఆయనకే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసు కనుక ఆయన మీకు మనం తాగే వాటర్, అలాగే రెగ్యులర్గా మనం బయట తీసుకునే కూల్ డ్రింక్స్, వీటన్నిటి నుండి మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి, ఏ వాటర్ తాగితే మనకి మంచిది, అసలు ఆ వాటర్ ఎందుకు తాగాలి, ఇలాంటి రీజన్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వీడియో అంతా ఫైనల్ వరకు చూడండి. ఆఫ్టర్ దట్ మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. హలో ఫ్రెండ్స్, నా పేరు సత్యవంశీ. నేను ఒక ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్. ఆల్రెడీ మేడం మీకు లైట్గా ఇంట్రడక్షన్ ఇచ్చారు వాటర్ గురించి అని చెప్పి. నేను ఇప్పుడు ఆ వాటర్ గురించి మీకు కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి నేను వచ్చాను. ఏంటి అసలు ఈ వాటర్ ఏంటి, తాగితే బ్యూటీ వస్తుందా లేకపోతే ఇంకేమన్నా వస్తుందా, ఈ సబ్జెక్ట్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ఏంటి మనం తీసుకున్న రెగ్యులర్ వాటర్స్ ఏంటి, మనం బయటకు వెళ్తే పర్చేస్ చేస్తాం, వాటర్ క్యారీ చేయడానికి ఇబ్బంది వచ్చి మనం తీసుకున్న బయట పర్చేస్ చేసే వాటర్, బిస్లరీ అవని, కిల్లే అవని, రిచర్డ్ అవని, సమ్ అదర్ కూల్ డ్రింక్స్ అవని, ఏదైనా మనం తీసుకుంటున్న ఈ వాటర్ అన్నది మనకు హెల్త్ ఇస్తుందా, అన్హెల్తీగా ఉంటుందా, ఏంటన్నది ఆ సబ్జెక్ట్ అనేది మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను ప్రజెంట్ చేస్తున్న వాటర్ ఏంటంటే కెంగన్ వాటర్. ఈ కెంగన్ వాటర్ అనేది ఏంటి, అసలు ఇది ఎలా యూజ్ అవుతుంది, దీంట్లో ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీస్ అంటే మళ్ళీ ఏం ఇంగ్రీడియంట్స్ అనుకోండి, ఇది జస్ట్ మీరు తాగే వాటరే. మనకున్న జస్ట్ అపోహ ఏంటంటే క్లీన్గా ఉన్న వాటర్ వల్ల తాగడానికి ఉపయోగపడుతుంది, దీంట్లో ఏమైనా డస్ట్ ఉంటే చిన్న నలకలు లాంటివి ఏమైనా కలిపిస్తే తాగడానికి పనిచేయదని చెప్పి మనం బాటిల్ వాటర్ అని గ్లాస్ వాటర్ వేస్ట్ చేసేస్తాం. మనం ఏంటంటే క్లీన్గా ఉంటే క్లీన్ వాటర్, కొంచెం డర్టీగా ఉంటే డర్టీ వాటర్ అనుకుంటాం. అసలు ఈ క్లీన్ వాటర్ హెల్దీయా కాదా, అది ఏంటన్నది మీకు నేను లైవ్ డెమో చేసి చూపిస్తాను. ప్లస్ ఈ కెంగన్ వాటర్లో ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవి తాగడం వల్ల మనకి ఏంటి యూజ్ అవుతుంది అని చెప్పి మీకు టోటల్ డెమోలు అనేది వివరించడం జరుగుతుంది. ఒకసారి చూడండి, నచ్చితే లైక్ చేయండి. ముఖ్యంగా మనకి కెంగన్ వాటర్లో వచ్చేసి మెయిన్గా 3 ప్రాపర్టీస్ ఉంటాయి. 1 యాంటీ ఆక్సిడెంట్స్, 2 ఆల్కలైజేషన్, 3 మైక్రో క్లస్టరింగ్. అసలు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, మైక్రో క్లస్టర్ అంటే ఏంటి, ఆల్కలైజేషన్ అంటే ఏంటి, ఈ 3 దేనిదానికి మనం వివరంగా చూద్దాం. ఫస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్. మనం యాక్చువల్ గ్రీన్ టీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంటాం, ఈ మధ్య రెగ్యులర్గా అలవాటు అయింది అందరికీ. గ్రీన్ టీ ఏంటంటే మోర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని చెప్పి, రిచ్గా ఉంటాయి, ప్లస్ తాగితే వెయిట్ లాస్ అవుతామని చెప్పి మనం గ్రీన్ టీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంటారు. మార్నింగ్ ఒక గ్రీన్ టీ, ఈవినింగ్ ఒక గ్రీన్ టీ. ఇంకా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫ్రూట్ ఏంటంటే గ్రీనీ వెజిటేబుల్స్, గ్రీనీ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, గ్రీనీ లీవ్స్ కానీ, మొత్తం టోటల్ మనకు తీసిన రెగ్యులర్గా ఆకుకూరలు కానీ అన్నీ ఏంటంటే మోర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బట్ ఆ గ్రీనీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అని చెప్పి మనకి న్యాచురల్గా పండినవి అప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ మనకు కన్జ్యూమ్ చేయట్లేదు, మనకు దొరకట్లేదు. మనంతా స్టోర్డ్ ఫుడ్స్, స్టోర్డ్ ఐటమే కన్జ్యూమ్ చేస్తాం. దానివల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అనేది మన బాడీకి అందట్లేదు. అందకపోవడం వల్ల మేజర్ కంప్లైంట్స్ రావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. మనకి వచ్చేసి ఏంటంటే దీంట్లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ప్లస్ pH లెవెల్ మనకు కావాల్సిన బాడీకి సఫిషియెంట్ లెవెల్లో pH లెవెల్ ఉంటుంది. వాటర్ అన్నది చాలా పల్చగా ఉంటుంది. ఏంటి ఆ 3 ఏంటని ఇప్పుడు వివరంగా చెప్తాను. దీంట్లో మనం తీసుకునే రెగ్యులర్గా ఈ వాటర్స్లో ఎలా ఉంటాయి అసలు. ఇది రిచర్డ్స్ అండి, బిస్లరీ, కిల్లే, ఇది వచ్చేసి మనం బయట కొనుక్కునే ఆర్ఓ సిస్టమ్ వాటర్స్.
మనకి ఇంట్లో కానీ లేకపోతే మనం బయట నుంచి తెచ్చిన బబుల్ క్యాన్ వాటర్స్. ఇది వచ్చేసి మన అత్యంత ప్రీతిపాత్రంగా తాగుతాం కదండి, ఎవరైనా వచ్చినా మనం ఇస్తాం. ప్లస్ మనకు కూడా కంపల్సరీ వాటర్ కన్నా బయటకు వెళ్ళినా కూడా కూల్ డ్రింక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఈ కూల్ డ్రింక్స్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నేను చెప్తున్నా కెంగన్ వాటర్. ఇప్పుడు ఈ వాటర్ అన్నది ఎంతవరకు ఆక్సిడేషన్కి గురయ్యింది, దీంట్లో ఎంతవరకు యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి, దాన్ని మనం మెజర్ చేద్దాం. దాన్ని మెజర్ చేయడానికి మనకున్న ఎక్విప్మెంట్ ఏంటంటే ఓఆర్పి మీటర్ అంటారు, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. ఇది ప్లస్లో ఉంటే బ్యాడ్ కింద, మైనస్లో ఉంటే గుడ్ కింద. ప్లస్లో ఏముంటాయంటే మనం రెగ్యులర్గా తీసుకునే ట్యాప్ వాటర్స్ కానీ బయట బాటిల్ వాటర్స్ కానీ ఇవన్నీ ప్లస్లో ఉంటాయి. +200 కూల్ డ్రింక్స్ +400 అబోవ్ వరకు వస్తుంది. మనం తీసుకునే మైనస్లోకి వచ్చి ఏముంటాయంటే విటమిన్ సి, సిట్రస్ ఫ్రూట్స్ కానీ గ్రీనీ వెజిటబుల్స్ కానీ ఫిష్ కార్డ్ ఆయిల్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మైనస్లో ఉంటాయి. గ్రీన్ టీ -100 వరకు ఉంటాయి. నేను చెప్తే నీకు కెంగన్ వాటర్లో -400 నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. దీన్ని అమెరికన్ మెరైన్ పిన్ పాయింట్ అంటారు. ఈ మీటర్ వచ్చేసి మనం యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. బయట మనకే అమెజాన్లో దొరుకుతుంది. పర్చేస్ చేసుకుని ఎవరైనా పర్చేస్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది మీకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఉన్న ఆక్సిడేషన్ వాల్యూ అని చూపిస్తుంది. ప్లస్ ఉంటే ప్లస్ కింద చూపిస్తుంది, మైనస్ వస్తే మైనస్ వాల్యూ చూపిస్తుంది. ఇక్కడ ఈ వాటర్స్ అనేది ఎంతవరకు ఆక్సిడేషన్కి గురయ్యి ప్లస్లో ఉన్నాయి మైనస్లో ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. రిచర్డ్స్ వాటర్స్ ఎంతలో ఉందండి? +240. ఇంకా పెరుగుతుంది, 270 వరకు కూడా వెళ్తుంది. బిస్లరీ $270. కిల్లే ఇదే 260, 270 మధ్యలో ఉందండి. ప్లస్ ఇవన్నీ ప్లస్ వాల్యూస్. మనం బయట నుంచి తెప్పించుకున్న బబుల్ క్యాన్స్ +290 వరకు వెళ్ళిపోయింది. ఇంకా మనం బాగా ఇష్టంగా తాగే కూల్ డ్రింక్ చూద్దాం, ఇది ఎంతవరకు వస్తుందో. అబ్బో 400, 380, 400 మధ్యలో వస్తుంది రేటింగ్. ఇవన్నీ ప్లస్ వాల్యూస్. ఇది నేను చెప్తున్న కెంగన్ వాటర్ -550. చూసారు కదండి, కెంగన్ వాటర్ వచ్చేసి మైనస్ వాల్యూస్ చూపిస్తుంది. మీకు అవన్నీ ఏంటంటే ప్లస్. ఈ ప్లస్లో ఉంటే ఉపయోగం ఏంటి, మైనస్లో ఉంటే ఉపయోగం ఏంటి? ప్లస్ ఉంటే బ్యాడ్, మైనస్ ఉంటే గుడ్ అని చెప్పాం. ప్లస్లో ఉంటే ఉపయోగం ఏంటి, మైనస్లో ఉంటే ఉపయోగం ఏంటి? మీరు +400 వాటర్ కన్జ్యూమ్ చేస్తే, 1 లీటర్ వాటర్ కన్జ్యూమ్ చేస్తే మీరు బాడీకి 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. మన బాడీలో వచ్చేసి 37.2 ట్రిలియన్ సెల్స్ ఉంటాయండి. ప్రతి సెల్కి ఆక్సిడేషన్ గురైతే సెల్స్ అనేది డ్యామేజ్ అయ్యి చనిపోతాయి. వాటిని మనం డెడ్ సెల్స్ అంటాం, ఫ్రీ రాడికల్స్ అని అంటాం. ఆ ఫ్రీ రాడికల్స్ అనేది మళ్ళీ బతకాలంటే దానికి మోర్ యాంటీ ఆక్సిడెంట్స్, ఎలక్ట్రాన్ సప్లై చేయాలి. ఆ ఎలక్ట్రాన్ సప్లై చేయాలంటే మీరు +400 ఉన్న వాటర్ కన్జ్యూమ్ చేస్తే, 1 లీటర్ వాటర్ కన్జ్యూమ్ చేస్తే మీ బాడీకి 1 ఎలక్ట్రాన్ ఉన్నది అందుతుంది. మనం గ్రీన్ టీ కన్జ్యూమ్ చేస్తాం, -100 యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయని చెప్పి. ఆ గ్రీన్ టీ -100 అన్నది 1 లీటర్ గ్రీన్ టీ కన్జ్యూమ్ చేస్తే మీరు 1 ఎలక్ట్రాన్స్ మీ బాడీకి అందుతాయి. అదే మీరు -400 వాల్యూ ఉన్న ఈ వాటర్ అనేది కన్జ్యూమ్ చేస్తే 10,000 కోట్ల ఎలక్ట్రాన్స్ మీ బాడీకి అందుతాయి. ఈ ఎలక్ట్రాన్ అదే 1 లీటర్ వాటర్ కన్జ్యూమ్ చేస్తే 1 కేజీ బ్లూబెర్రీలో ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, 5 కేజీ బ్రోకలీలో ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, గ్రీన్ టీలో 16 గ్లాసెస్ గ్రీన్ టీలో ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ వచ్చి అదే మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్తో కంపేర్ చేసుకుంటే 1.5 లీటర్ కెంగన్ వాటర్ తాగితే 45 కట్టల పాలకూర, 38 క్యారెట్స్, 756 బనానాస్, 516 యాపిల్స్,
3.7 కేజీలు గుమ్మడికాయ. ఇవన్నీ తింటే ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయో 1.5 లీటర్ నీళ్ళు తాగినా కూడా అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. వాటర్ తాగడం ఈజీయా, ఇవన్నీ ఫ్రూట్స్ తినడం ఈజీయా, మీరే కంపేర్ చేసుకోండి. ఇంక దీంట్లో వచ్చి సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే ఆల్కలైజేషన్, బాడీ pH వాల్యూ. మన బాడీలో ప్రతి ఆర్గాన్కి సర్టన్ pH వాల్యూ అని ఉంటుంది. ఆ pH వాల్యూ మనం ఎప్పుడైతే మెయింటైన్ చేసామో మనం హెల్తీగా ఉంటాం, మనకు కంప్లైంట్స్ అన్నది రాకుండా ఉంటాయి. ఏంటి అసలు ఆ pH వాల్యూ అంటే మనకు తెలిసిందే కదా, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంది పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. ఆ pH వాల్యూని మెయింటైన్ కంపేర్ చేయడానికి ఏంటంటే మనకున్న ఏకైక సొల్యూషన్ pH లిక్విడ్. మనకి బయట మీకు దొరుకుతాయి, కావాలంటే మీరు రెగ్యులర్గా మీరు తాగే వాటిని కూడా మీరు ఇంట్లో చెక్ చేసుకోవచ్చు. pH డ్రాప్స్, దీన్ని మనం జస్ట్ 2-3 డ్రాప్స్ మొత్తం అన్ని వాటర్లో వేద్దాం. అసలు ఏంటి ఏమవుతుందో చూద్దాం. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఏదో మొత్తం ఏదో కలర్స్ మొత్తం చేంజ్ అయిపోయి మీకు ఇక్కడ మీకు pH చార్ట్ మీకు డిస్ప్లే చేస్తున్నాం కదా, ఒకసారి ఆ pH చార్ట్లో చూడండి. రిచర్డ్స్ 4 to 5 pH, బిస్లరీ 6 to 7, కిల్లే ఇది ఆల్మోస్ట్ 4 to 5, 4 to 5 6 ఆ మధ్యలో ఉంటుంది. మన డైరెక్ట్ తీసుకునే బబుల్ క్యాన్స్ ఇవి 5 to 6 మధ్యలో ఉన్నాయి. ఇంకా మనం అత్యంత ఇష్టంగా తాగుతాం కదా కూల్ డ్రింక్ 1 to 2, ఎంత హై ఎస్టిక్లో ఉందో చూడండి. మనం దీన్నే బాగా ఇష్టంగా కన్జ్యూమ్ చేస్తాం. నేను చెప్తే నీకు ఎంగన్ వాటర్ వచ్చేసి 9.5 గుడ్ ఆల్కలైన్ వాటర్. ఇది మీకు ఏంటంటే 7 అన్నది న్యూట్రల్, 7 బిలో ఉంటే ఎసిడిక్ నేచర్లో ఉన్నట్టు, 7 అబవ్ ఉంటే ఆల్కలైన్ నేచర్లో ఉన్నట్టు. 9.5 pH వాటర్ ఇది గుడ్ హెల్దీ డ్రింకింగ్ వాటర్. ఇవన్నీ మీరు తాగుతున్న ఎసిడిక్ వాటర్స్. హెల్దీ డ్రింకింగ్ వాటర్ తాగుతున్నాం అనుకుంటున్నారు, ఎసిడిక్ వాటర్. మరి యాక్చువల్గా మరి మీరు అన్ని సంవత్సరాల తరబడి ఇలాంటి వాటరే కన్జ్యూమ్ చేస్తున్నాం కదా, బాడీ మరి ఎసిడిక్లోనే ఉంటుంది కదా, మీ వాటర్ తాగితే ఏమైనా చేంజ్ వస్తుందా అంటే, ఎప్పుడైతే మీరు ఈ కెంగన్ వాటర్కి అలవాటు పడి కెంగన్ వాటర్ తాగడం మొదలు పెడతారో మీ బాడీ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు కెంగన్ వాటర్ తాగడం మొదలుపెట్టి కన్జ్యూమ్ చేస్తారో బాడీ అన్నది ఆల్కలైన్ స్టేట్కి తీసుకొస్తుంది. కూల్ డ్రింక్ తాగుతారుగా బాగా, బట్ ఈ కూల్ డ్రింక్లో ఎంత పోసినా కూల్ డ్రింక్ అనే ఉంటుంది. దీన్ని ఆల్కలైన్ స్టేట్కి తీసుకురావడం చాలా కష్టం. అందు గురించి ఇది మోస్ట్ డేంజరస్. ఎంత తక్కువ కన్జ్యూమ్ చేస్తే మీరు అంత హెల్తీగా ఉంటారు. తక్కువ కాదు, అలా కన్జ్యూమ్ చేయకపోవడం అయితే చాలా ఉంటుంది. ఓకే, వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నారు, బాగుంది. కూల్ డ్రింక్స్ మానేశారు, మీరు చెప్పారని చెప్పి కూల్ డ్రింక్స్ మానేసామంటే మీ వాటర్ తాగుతున్నాం బాగుందని. బట్ ఎప్పుడైనా మళ్ళీ బయటకు వెళ్తే మన నాలుక కూల్ డ్రింక్ అంటూ ఉంటుంది కదా, ఎప్పుడైతే మీరు జస్ట్ కొంచెం కూల్ డ్రింక్ అయినా మళ్ళీ సిప్ చేశారో ఆటోమేటిక్గా మళ్ళీ మీ బాడీ ఎసిడిక్ నేచర్లో తీసుకొచ్చారు. కూల్ డ్రింక్ అంత ప్రమాదకరం. ఎప్పుడైతే మనం కూల్ డ్రింక్స్ మానేసి హెల్దీ డ్రింకింగ్ వాటర్ మనం ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తున్నామో మనం హెల్దీగా ఉంటాం, మనం హ్యాపీ, మా ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. కంప్లైంట్స్ అన్నారు, చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. ఫైనల్ ప్రాపర్టీ, థర్డ్ ప్రాపర్టీ, మైక్రో క్లస్టరింగ్. యాక్చువల్గా మనం రెగ్యులర్గా తీసుకునే వాటర్, అసలు వాటర్ అనేది మనకి ఏం చేయాలి? ఒకటి దాహం తీర్చాలి, మనం తీసుకున్న ఫుడ్లో న్యూట్రిషన్స్ మన బాడీ సెల్స్ వరకు అందజేయాలి. థర్డ్ వచ్చేసి లోపల పెరిగిపోయిన మనం తీసుకున్న ఫుడ్లో పెరిగిపోయిన వేస్ట్ అనేది, టాక్సిక్ వేస్ట్ని డీటాక్సిఫై చేయాలి. 4 పెనిట్రేట్ అవ్వాలి, పీల్చుకోవాలి, సెల్స్ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకోవాలి. కానీ మనం తీసుకునే రెగ్యులర్ వాటర్కి ఈ చెప్పిన 4 ప్రాపర్టీస్ ఉన్నా లేదా అని చెప్పి మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం. జస్ట్ లాస్ట్ ప్రాపర్టీ ఏంటంటే మైక్రో క్లస్టరింగ్.
వాటర్ అన్నది అది ఎలా ఉందో, పలుచగా ఉందా చిక్కగా ఉందా. అందరూ గ్రీన్ టీ తాగుతారు కదండి. గ్రీన్ టీ బ్యాగ్ ఇది. గ్రీన్ టీ ఎలా తయారు చేస్తారండి? హాట్ వాటర్ హీట్ చేసి గ్రీన్ టీ తయారు చేస్తారు. ఇప్పుడు నార్మల్ వాటర్తో గ్రీన్ టీ మీరు తయారు చేసి ఉండదు. నార్మల్ వాటర్ ఇది. బ్యాగ్ని డిప్ చేద్దాం. 1 2 3 4 5 గ్రీన్ టీ వచ్చిందండి. నెక్స్ట్ మళ్ళీ అదే బ్యాగ్ని కంగన వాటర్ వేద్దాం. One, 2, 3, 4, 5. మీకు ఫస్ట్ వచ్చేది ఒకటి ఏంటంటే బ్యాగ్ తడిపేశారు కదండి, అందుకనే దీంట్లో ముందు రాలేదు, దీంట్లో ఇప్పుడు వచ్చేస్తుంది. ఇదే తడిసిన బ్యాగ్ మళ్ళీ వేరే గ్లాస్లో వేసి సేమ్ వాటర్ మళ్ళీ డిప్ చేద్దాం. 1 2 3 4 5 సేమ్ మళ్ళీ ఇదే బ్యాగ్ దీంట్లో కంగన వాటర్ పోతుంది. 1 2 3 4 5 ఈ కంగన వాటర్లో గ్రీన్ టీ వితౌట్ హీటింగ్ మనం తయారు చేసుకోవచ్చు. నార్మల్ వాటర్లో మీకు గ్రీన్ టీ అన్నది రాదు. ఎందుకు నార్మల్ వాటర్లో రాదంటే, మనం గ్రీన్ టీ తయారు చేసుకుని వాటర్ని ఎందుకు హీట్ చేస్తామంటే, మనం వాటర్ని హీట్ చేసినప్పుడు సర్టెన్ టెంపరేచర్ అప్పుడు వాటర్ పలుచబడుతుంది. వాటర్ పలుచబడి ఈ బ్యాగ్ లోపలికి వెళ్ళి ఆ గ్రీన్ టీ పలుపుని అనేది బయటికి తీసుకొస్తుంది. అదే ఈ కంగన వాటరు న్యాచురల్గా పలుచగా ఉండటం వల్ల వితౌట్ హీటింగ్ గ్రీన్ టీని పలుపుని అనేది బయటకు తీసుకురావడం జరిగింది. ఇలా పలుచగా ఉండటం వల్ల ఏమవుతుందంటే, మనం తీసుకున్న ఫుడ్లో న్యూట్రిషన్స్ అని బాడీ సెల్స్ వరకు వెళ్తుంది. ప్లస్ లోపల పేరుపోయిన టాక్సిక్ వేస్ట్ అనేది బయటికి ఫ్లష్ అవుట్ చేస్తుంది. వాటర్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనివల్ల ఏంటంటే మనం హెల్తీగా ఉంటాం. తీసుకున్న వాటర్ మొత్తం బాడీ అంతా కన్జ్యూమ్ అవుతుంది. అందువల్ల వాటర్ని చేంజ్ చేసుకోండి. చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. వ్యూవర్స్ చూసారు కదా మీరు ఇప్పుడు ఈ వాటర్ తాగడం వల్ల యూజెస్ ఏంటి, మనం తాగుతున్న వాటర్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. కానీ మీరు ఇందులో ఓన్లీ డ్రింకింగ్ పర్పస్ వాటరే ఉంది అని అనుకోవద్దు. ఈ మిషన్లో మనకి 7 టైప్స్ ఆఫ్ వాటర్స్ వస్తాయి ఫర్ బాతింగ్. అలాగే ఇందులో వచ్చే వాటర్ని మీరు బ్యూటీ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఏదైతే మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం కదా ఫేస్ క్లీనింగ్కి, ఈ వాటర్ యూస్ చేయడం వల్ల మీ ఫేస్ ఇంకా చాలా 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 గ్లో వస్తుంది. కానీ ఈ వాటర్ ఏంటి, 7 టైప్స్ ఆఫ్ వాటర్స్ దేనికి యూజ్ అవుతాయి ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం ఇలా వీడియోలో అవ్వదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను నా కాంటాక్ట్ నెంబర్స్ అలాగే వంశీ గారి కాంటాక్ట్ నెంబర్స్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటే మీ ఇంటికి వచ్చి మేము దీని గురించి నేను కాదు వంశీ గారు వచ్చి కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్తారు. అలాగే ఈ వాటర్ వల్ల యూజెస్ ఏంటి, ఈ 7 టైప్స్ ఆఫ్ వాటర్ ఏంటి, అండ్ ఇందులో మీరు తెలుసుకోవాల్సింది చాలా 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 ఉందండి. నాకు జస్ట్ ఒక 15 to 20 మినిట్స్ మాత్రమే టైం ఉంది కనుక ఓన్లీ బేసిక్స్ థింగ్స్ కవర్ చేయడం జరిగింది. ఇది 1 అవర్ నుంచి 1.5 అవర్ ఇన్ఫర్మేషన్ మీకు కంప్లీట్గా. ఇదంతా కూడా మన హెల్త్కి చాలా 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 ఇంపార్టెంట్. నాకు అది ఇంపార్టెంట్ అని అనిపించింది కనుక నేను వంశీ గారిని రిక్వెస్ట్ చేసి ఈ వీడియో మీ అందరి కోసం చేస్తున్నాను. సో మీ వెల్ విషర్గా నేను చెప్తున్న ఈ ఇన్ఫర్మేషన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని మా నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే ఆయన మీ ఇంటికి వచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్కి డెమో ఇస్తారు. సో మీరు అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు ఈ వాటర్ ఎంత యూస్ఫుల్ అనేది. అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో అండి. సో మీరు అందరూ అర్థం చేసుకోవాలి, నేను ఇది అందరికీ హెల్త్ పర్పస్ కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో, ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ ఇంకొకటి, మేము ఎలాంటి ఈ బ్రాండ్స్ని కూడా మేము కించపరచడానికి ఈ వీడియో చేయడం లేదు. జస్ట్ మనం యూజ్ చేసే వాటర్ ఎంతవరకు మనకి యూజ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్తున్నాము.
సో ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్ని అర్థం చేసుకోవాలి. అండ్ నా తరపు నుంచి అలాగే మా వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ టైంని స్పెండ్ చేసి మా వ్యూవర్స్ కోసం ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో ప్రతి ఒక్కరూ మర్చిపోవద్దు, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీరు కాంటాక్ట్ చేస్తే కంపల్సరీ ఇది పర్చేస్ చేసేసుకోవాలా అనే డౌట్ ఏం లేదు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఫర్దర్గా మీకు నచ్చితే మీరు యూజ్ చేసుకోవచ్చు, మీకు ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటే వదిలేయచ్చు, నాట్ అన్ ఇష్యూ. కానీ మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడం కంపల్సరీ అండి. సో ఇప్పుడే కాల్ చేయండి, మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.